హన్మల్ల డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర స్థాయి పద్మశాలి సంఘం ఎలక్షన్లు గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లు కాలేదు. ఈసారి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని అన్ని పద్ధతులు పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా ఏ లోపాలు లేకుండా ఈ ఎలక్షన్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు నిజానికి 1150 మంది ఓటర్లు ఉన్నారు. మేము చాలా మట్టుకు ప్రచారం చేశాము, ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాము. ఓటర్ ఉన్న ప్రతి వాళ్ళు ఇప్పటికి కూడా కొంచెం సమయం ఉంది, వచ్చేవరన్నా భాగస్వాములై ఇప్పటికే కాదు ఎప్పటికైనా కానీ ఓట్లు భాగం పంచుకుంటే అందరూ కులాభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు. ఇక్కడ ఓటింగ్ మాత్రం ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా అందరికి సమ్మతంగా జరపడం జరిగింది. ఈ ప్రశాంత వాతావరణం కల్పించినందుకు మా జిల్లా పద్మశాలి ప్రముఖులందరికీ, మా జిల్లా సంఘం ప్రెసిడెంట్లు విజయ దత్తాత్రి గారికి, విపుల్గా హనుమాన్లు అండ్ మా ప్రిసైడింగ్ ఆఫీసర్ భూమేశ్వర్ గారికి, మళ్ళీ నిజామాబాద్ ఓటర్ మహాశయులందరికీ నా కృతజ్ఞతలు. ఇలాగే ముందు కూడా ఏ ఎలక్షన్ అయినా ఇలాంటి మంచి సాంప్రదాయంలో మనం ఎలక్షన్లు చేసుకోవాలి. ఎవరికైనా తేడా అనిపించినా నిందేసినట్టుగా అపోహలు పెట్టి ఏదో ఎలక్షన్ ఆఫీసర్ గురించి తేడాగా మాట్లాడడం చాలా తప్పు. కొంతమంది ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు విన్నాను. ఇక్కడ మేమైతే మా మనస్సాక్షితో 100% డెమోక్రటిక్ వేలో ఎవరికంటూ పార్షాలిటీ లేకుండా రాష్ట్ర స్థాయి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఏదైతే ప్రపోజల్స్ ఇచ్చారో ఆ ప్రకారమే మేము చేసాము. ఇక్కడ తేడా జరగలే, చాలా పగడ్బందీగా జరగడం జరిగింది. మాకు సహకరించిన మీ అందరికీ మా తరఫున, మా జిల్లా తరఫున, మా ప్రెసిడెంట్ ఆఫీసర్ తరఫున మీకు అందరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పద్మశాలి లైక్ కదా, పద్మశాలి లైక్ కదా, పద్మశాలి లైక్ కదా. జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి లైక్ కదా, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ. రాష్ట్ర పద్మశాలి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు నియమ నిబంధనలతో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి దాదాపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పద్మశాలి ఓట్స్ 48,380 ఓట్స్ సభ్యత్వం చేయడం జరిగింది. ఒక ప్రణాళిక ప్రకారంగా పద్ధతితో ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించడం, పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారిని ఇచ్చినట్టు ఆ విధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఏ కులానికి లేనంత ఘనత పద్మశాలికి ఉంటుంది. ఎందుకంటే అఖిల భారతంలో కూడా ఏ సంఘానికి లేనంత సభ్యత్వము తెలంగాణ సంఘానికి. జై పద్మశాలి. మనం ఈసారి ప్రతి జిల్లాలో పోలింగ్ బూత్ పెట్టి ఎన్నికలు ఇచ్చినందుకు చాలా గ్రేట్ అని కూడా మనం అందరం చెప్పుకోవచ్చు. ఇతర వాళ్ళు కూడా కులాల వాళ్ళు కూడా చాలా గౌరవిస్తున్నారు. దీన్ని చూసి ఇలా మనం ఎన్నికలు చేసుకోవాలనే ఆలోచన ప్రతి కులానికి కూడా వస్తున్నట్టు నేను ఆశిస్తున్నాను. జై మార్కండేయ.